హలో అందరికీ ఈరోజు వీడియోలో ఒక మంచి కిచెన్ టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ అనేది అమ్మమ్మల కాలం నుంచి వాడుకలో ఉన్న టిప్ అండి. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కొబ్బరి చిప్పలతోటి మనం ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనెను తయారు చేసుకునే మంచి హోమ్ రెమెడీ అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఈ నూనె తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఇలా దేవుడి పూజకు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా. అంతేకాకుండా వ్రతాలప్పుడు ఇంకా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఈ కొబ్బరి చెప్పులన్నీ కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినా కానీ ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోయిన చెప్పులతో కూడా మనము ఈజీగా మనం ఇలా కొబ్బరి నూనెను తయారు చేసుకోవచ్చు. కుక్కర్ తీసుకొని దాంట్లో కొబ్బరి చెప్పులు వేసుకోవాలి. తర్వాత అందులో ఆ కొబ్బరి చెప్పులు మునిగే వరకు కూడా నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వరకు రానివ్వాలండి. ఇంకా ఎక్కువ విజిల్స్ ఏమీ అవసరం లేదు. ఇలా ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత మనం ఈ కుక్కర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మనకి విజిల్ అనేది స్టీమ్ పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి ఇట్లా ఉడికినట్లుగా అవుతాయండి. ఇలా ఉడికినాయి కదా. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా వేరే గిన్నెలోకి ఇలాగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి అనేది మనము ఈజీగా చాకుతో తీస్తే వచ్చేస్తుంది అన్నమాట. కొబ్బరి చిప్పకు చుట్టూ కూడా ఇలా కొబ్బరి చిప్ప చుట్టూ కూడా ఇలా తిప్పుతూ కనుక తీసామనుకోండి ఈ కొబ్బరి అనేది చిప్పతో పాటుగా ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనకి ఈ కొబ్బరి వేడి చేయడం వల్ల మనకి కొబ్బరి నూనె అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలన్నీ కూడా ఉడికినట్లుగా మనకి అవుతాయి కదా. దీనివల్ల మనకి కొబ్బరి అనేది కట్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. కొబ్బరిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనము మిక్సీలో వేసామనుకోండి మనకి ఈజీగా కొబ్బరి అనేది నలుగుతుందన్నమాట. ఇలా అమ్మమ్మల కాలం నుంచి ఇలాగే కొబ్బరి నూనెను ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకునేవారు. ఇలా తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె అనేది తయారవుతుంది. ఈ కొబ్బరి నూనె మనకి చాలా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మంచి సువాసనతో ఉంటుంది. తర్వాత పాడైపోకుండా ఎక్కువ రోజులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలా ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనము కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి కొబ్బరి పాలు అనేవి బాగా వస్తాయి. చూడండి ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు దీని అంతటిని కూడా వడకట్టుకోవాలండి. మనము ఏదైతే పాన్లో కొబ్బరి నూనె తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాన్లో ఇలా ఒక క్లాత్ వేసుకుని దాని మీద మనం ఇలా రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి అంతా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి అందులో ఉండే కొబ్బరి పాలు అనేవి క్లాత్తో వడకట్టడం వల్ల చాలా ఈజీగా వస్తాయి. కొబ్బరి పొట్టు కూడా అసలు కిందకి దిగకుండా ఉంటుంది. ఒక పాలు మాత్రమే కిందికి దిగుతాయండి. పై పొట్టు అనేది అలా బట్టలోనే ఉండిపోతుంది. ఇలా మనకి కొబ్బరి పాలు అనేవి చాలా చిక్కగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు అంతా కూడా రుబ్బి పెట్టుకున్నటువంటి కొబ్బరి అంతా కూడా ఇలాగే మనము పాలు అనేవి తీసుకోవాలి. తర్వాత ఈ పిప్పు ఉంటుంది కదా పైన ఉన్నటువంటి ఈ పిప్పు అనే దాంట్లో కూడా మనం ఈ కొబ్బరి పొట్టులో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసి కూడా మనము ఒక్కసారి పాలు తీసుకున్నాం అనుకోండి మనకి కొబ్బరి పాలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా పొట్టు అనేది వచ్చేసింది. ఈ పొట్టు అనేది కూడా మనము ఎండలో పెట్టుకుని డబ్బాలో నిల్వ చేసుకుని అన్ని కూరల్లోకి వంటల్లోకి చట్నీల్లోకి వాడుకోవచ్చు. చూడండి ఇలా కొబ్బరి పాలు అన్నీ కూడా ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పై పొట్టు అనేది ఎంత వచ్చిందండి. చూడండి ఈ పొట్టు కూడా మనం పారేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కూడా మనము అన్నిటిలోకి కర్రీస్లోకి అన్నిటిలోకి వాడుకోవచ్చు. ఇది కూడా మనకి ఎండిపోయిన కొబ్బరితో వచ్చింది కాబట్టి మనకి టేస్టీగానే ఉంటుందండి. ఇది కూడా మనం అన్ని వంటల్లోకి వాడుకోవచ్చు. లేదంటే స్వీట్స్లోకి అలాంటి వాటిల్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఇలాగా కొబ్బరి పాలను కొద్దిగా వేడి చేస్తూ తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పకపోతే మనకి ఈ కొబ్బరి పాలు కొంచెం అడుగంటినట్లుగా అయిపోయి కొంచెం మాడిపోయినట్లుగా అయిపోతాయి. అందువలన మనము ఇలా కొంచెం అప్పుడప్పుడు కూడా తిప్పుతూ ఉండాలి. మరి కంటిన్యూస్గా తిప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఇవి కొద్దిగా ఇలా దగ్గర పడుతూ ఉంటాయి. ఇలా ఉడికినట్లుగా అవుతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి కొబ్బరి నూనె అనేది కొంచెంగా సెపరేట్ అయిపోయి ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉంటుందన్నమాట. ఇలా కొంచెం సేపు ఇలా ఉడికించామనుకోండి మనకి ఇలా కొంచెం దగ్గర పడినట్లుగా అవుతుంది. తర్వాత మనకి ఒక 10 నిమిషాలకి ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి కొబ్బరి నూనె పైకి తేలుతుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి కొబ్బరిలో మనకి తెల్లని పౌడర్ ఉంటుంది కదా అది కొంచెము ఇలా కొద్దిగా గట్టిగా అయ్యి కొద్దిగా కలర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకి కొంచెము ఎరుపు రంగులోకి వస్తుంది. తర్వాత కొంచెం పూర్తిగా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత మాత్రమే మనము ఈ స్టవ్ కట్టేసుకోవాలండి. లేదంటే మనకి కొబ్బరి నూనె అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కొంచెము అడుగున అనేది మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పుడే మనకి కొబ్బరి నూనె అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుందన్నమాట. చూడండి
ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత స్టవ్ మీద నుంచి ఈ బాండీని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనకి కొబ్బరి నూనె అనేది ఇలా వస్తుందండి. చూడండి ఎంత కొబ్బరి నూనె అనేది వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా బాగా కొంచెం ముదిరిపోయిన కాయలు అయితే ఇలా కొబ్బరి నూనె అనేది చాలా ఎక్కువ వస్తుందండి. ఇలా ఇంట్లోనే మనం ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోటే కొబ్బరి నూనె అనేది తయారు చేసుకోవచ్చు. ఇది మనము జుట్టుకి వాడుకోవచ్చు, లేదంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఆయిల్ మసాజ్ చేసినప్పుడు కొబ్బరి నూనె కూడా రాస్తూ ఉంటారు కదండి. ముఖ్యంగా పిల్లలకి మసాజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆయిల్ని వాడవచ్చండి. చాలా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె, ఇందులో ఎలాంటి కల్తీ కూడా లేదు. అంతేకాకుండా హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనము ఈ ఆయిల్ని ఉపయోగించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు, ఇంకా కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నిటితో బాధపడే వాళ్ళు కూడా ఎక్కువగా ఆయిల్ అనేది మసాజ్ చేసుకుంటూ ఉంటారు కదండి. పెద్ద వయసు వాళ్ళు ఇదే ఆయిల్ని ఇలా తయారు చేసుకుని మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా నిలవ కూడా ఉంటుంది, మంచి సువాసనతో కూడా ఉంటుంది, ఎటువంటి కల్తీ కూడా లేదు. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. ఇలా మనం ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. నూనె కొంచెం చల్లారిన తర్వాత టీ వడపోసే గరిటె ఉంటుంది కదా, దాంతో మనం ఇలా వడపోసుకొని తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది, మంచి సువాసనతో కూడా ఉంటుంది. పూర్వపు రోజుల్లో కొబ్బరి నూనె అనేది గానుగుల మిషన్కి పట్టించకుండా ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకునేవారండి. ఇలా మనం గ్లాస్ బాటిల్లో ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీ దగ్గర కూడా ఎక్కువ మొత్తంలో కొబ్బరి చెప్పులు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొబ్బరి నూనె అనేది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ వీడియోలోని టిప్ అనేది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త టిప్స్తో మళ్ళీ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.